హాయ్ అండి. వెల్కమ్ టు నీలిమ ప్రియ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈరోజైతే ఇంకా మా ఇంట్లో కర్రీ వచ్చి ఆనపకాయనైతే ఇంకా ఆనపకాయ ముక్కలనైతే ఇక్కడ కోసేసి ఇంకా ఇక్కడైతే వాటర్లో అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా ముందు పొద్దున్నైతే టిఫిన్ వచ్చేసి ఇంకా ఇడ్లీ అలాగే పల్లి చట్నీ అయితే చేశాను. ఇంకా టిఫిన్ అయితే చేసేసి మా వారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. మా వారు డ్యూటీకి వెళ్ళాక బాబు అయితే పడుకున్నాక అప్పుడైతే కర్రీ ఇంకా మొదలుపెట్టాను. ఇంకా పక్కన రైస్ పెట్టాను, పక్కనేమో ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఇటు సైడ్ కర్రీ వచ్చేసి ఇంకా అలాగే కారము, పసుపు, ఇంకా అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకొని ఇంకా వాటర్ వేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఒక 20% అయితే ఉడికిపోయింది కదండి. ఇక్కడైతే మళ్ళీ ఇంకో 20% అయితే ఉడికితే ఇంక సరిపోద్ది. కొంచెం ఆనపకాయ మరీ అంత లేతగా లేదు, మరీ అంత ముదరగా లేదు. కాయ అయితే కొంచెం పర్లేదని బాగానే ఉంది. మొన్న మా అత్తయ్య గారికి అయితే ఇంకెవరో బద్దిస్తే ఇంకా బద్ద అయితే ఇంక ఈరోజు అయితే ఇంక కర్రీ చేశాను. ఇంకా తర్వాత ఇంకా కొంచెం ఒక ఆడ చింతపండు అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసేసుకొని ఇంకా ఉడకపెట్టేసుకుంటున్నానండి. ఇక్కడైతే చూడండి ఆల్మోస్ట్ చాలా మట్టి ఉడికిపోయింది. ఇంకా ఉడకాలి, ఇంకా ఉడికిద్దని ఇంకా అలా మగ్గిస్తున్నాను. ఇంకా కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా తర్వాత అయితే ఇంకా తాలింపు వచ్చేసి ఇంకా తాలింపు అయితే ఇంక పక్కన తాలింపు చేసుకుంటున్నాను నేను. ఇంక ఇటు సైడ్ ఏమో ఇంకా అన్నం కూడా వార్చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా నాకైతే కుదరలేదు. ఇంకా అన్నంకి అయితే ఇంక ఇటు సైడ్ ఇంకా ఉడికిపోయింది కదండి. ఇంకా ఉప్పు కారం గట్రా ఇవన్నీ వేసేసుకున్నాక కొన్ని వాటర్ అయితే ఉంటాయి కదండి, వాటర్ అయితే ఇంకా దాంట్లోకి అయితే వంపేసుకొని ఇంక వంపేసుకున్నాక అప్పుడు ఇందులోనే కొంచెం గొరకప్పు, ఒక 2 స్పూన్స్ గొరకప్పు వేసేసుకొని ఇంకా పప్పు గుత్తి అయితే మనం బాగా మెదిపేసుకోవాలండి. పప్పు గుత్తితో బాగా మెదిపేసుకుంటే అప్పుడు మనకి ముక్క కూడా కొంచెం బాగా మెత్తగా ఉంటుంది. ముక్క మరి బాగా మెత్తగా ఉన్నా మనకి బాగోదు. ఇంకా అందుకని ఇంకా లైట్గా కొంచెం అలా మెదిపాను. మెదిపేసాక గింజలు అయితే బాగా ముదురుగా ఉన్నాయండి. కాయ అయితే మటుకు ఇలా కొంచెం లేతగానే ఉంది, పర్వాలేదు. ఇంకా తర్వాత అయితే ఇంకా మెదిపేసుకున్నాక ఇక్కడైతే తాలింపు అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే అండి. ఇంకా నా వీడియోస్ అయితే నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆనపకాయ కర్రీ అయితే మీరు ఎలా చేసుకుంటారో, మీ స్టైల్ ఎలా చేసుకుంటారో నాకు కింద కమెంట్ చేయండి. నా స్టైల్ అయితే ఇంకా ఆనపకాయ కర్రీ అయితే ఇలా చేశాను నేను. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆనపకాయలో వాటర్ ఇందాక తీసేసాను కదండి, కారం వాటరు. ఇంకా తీసేసాక అవి మళ్ళీ అందులో పోసేసి ఇంకా మనం తాలింపు పెట్టేసుకోవడమేనండి. ఇంకా మెదిపేసాక మళ్ళీ వాటర్ కూడా అందులో పోసేసుకొని ఇంకా మనం తాలింపుకి అయితే ఇంకా నేను తాలింపు చేసుకున్నాను కదండి. పక్కన తాలింపు వచ్చేసి ఎండుమిర్చి, అలాగే ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇంకా వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి దీనికి. ఇంకా ఫస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు కూడా ఇంకా ఫ్రై చేసేసుకున్నాను, మూగుడు పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ వేసుకొని మూకుట్లో ఇంకా ఎల్లుల్లిపాయలు ఫ్రై చేసేసుకొని అప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఇంకా జీలకర్ర, ఆవాలు ఇంకా అవన్నీ వేసేసుకున్నాను. వేసేసుకొని ఇంకా మనం తాలింపు కూడా పెట్టేసుకోవడమే.